హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్టీసీ బస్ ఏ డిస్టెన్స్లో ఉంది, మన లొకేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ చూడటానికి మనకైతే ఒక యాప్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ఇక్కడ సెర్చ్ బార్లో గమ్యం అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూసారా, టీఎస్ఆర్టీసీ గమ్యం అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఒక 2 సెకండ్స్లో ఇట్లా అయిపోతుంది. దాన్ని ఓపెన్ క్లిక్ చేయండి. ఒకసారి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ఎలో చేయండి. అట్ ద సేమ్ టైం పైన లొకేషన్ ఉంది, దాన్ని ఎనేబుల్డ్లో ఉంది, దాన్ని కూడా డిసేబుల్ చేయండి లొకేషన్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ సర్వీస్ అని చూసారా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్స్ ఫ్రమ్ అండ్ టు అని చూసారా, దాన్ని క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడ ఫ్రమ్ టు లొకేషన్, మీరు ఉన్న లొకేషన్ ఇక్కడ ఇచ్చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం బస్ స్టాండ్ నుంచి విజయవాడ పెట్టేస్తున్నాను. చూడండి, ఖమ్మం బస్ స్టాండ్, ఇక్కడ టు విజయవాడ బస్ స్టాండ్. ఇక్కడ కింద చూసినట్లయితే సర్వీస్ టైప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గరుడా ప్లస్ సూపర్ లగ్జరీ డీలక్సరీ రాజధాని, ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మీరు టిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నేను అన్ని టిక్ చేస్తున్నాను. టిక్ చేసి అప్లై చేయండి. ఇక్కడ సెర్చ్ బస్సెస్ క్లిక్ చేయండి. చూస్తే ఇక్కడ వచ్చేస్తాయి ఇవన్నీ బస్ టైమింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే టైమింగ్స్తో అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై రూట్లో ఇక్కడ బస్ స్టాండ్స్ ఏమేమి ఉన్నాయి, మధ్యలో స్టాప్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ చూడవచ్చు మనం. దాని పక్కన ఉన్న ఫుల్ రూట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాప్స్లో చూపిస్తుంది మీరు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటని. ఇక్కడ చెక్ చేస్తున్నట్లయితే దాని పక్కన ఉన్న బస్ ఇన్ఫో చూస్తే ఇట్లా ఉంటుంది. బస్ డ్రైవర్ పేరు, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, చూడండి మీరు ఒకసారి. అలాగనే మీరు బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ పైన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ రిమైండర్ ఇచ్చుకోవచ్చు. బస్ దగ్గరికి ఏ స్టాప్ దగ్గరికి వస్తే ఆ స్టాప్ దగ్గరికి మీకు ఒక రిమైండర్ అనేది ఇస్తుంది ఫోన్కి. ఇట్లా అలారం టైప్ ఇస్తుంది. ఇక్కడ ఏ స్టేషన్కి వచ్చాక మీరు ఇట్లా పెట్టుకోవచ్చు అని చూపిస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ బస్ స్టాప్ నియర్ మీ అని చూసారా, బస్ స్టాప్ మీ దగ్గరలో ఉన్నది ఎక్కడని చూసుకోవచ్చు. ఇక్కడ నియర్ బస్ స్టాప్స్ అని చూపిస్తే ఇక్కడ మన దగ్గర ఉన్న బస్ స్టాప్స్ అన్నీ వస్తాయి. అలాగే సిటీ సర్వీస్ చూడాలంటే ఇక్కడ బ్యాక్కి వచ్చి సిటీ సర్వీస్ క్లిక్ చేసి ఇక్కడ బస్ రూట్ నెంబర్ ద్వారా కనుక్కోవాలంటే బస్ రూట్ నెంబర్ క్లిక్ చేయండి. లేదా బస్ నెంబర్ ద్వారా చూడాలంటే ఇక్కడ బస్ నెంబర్ టైప్ చేసి ఆ బస్ ఏ లొకేషన్లో ఉందో చూడవచ్చు. అలాగనే ఇక్కడ ఎమర్జెన్సీ అని ఉంటుంది కింద, ఇక్కడ చూసారా ఎమర్జెన్సీ అని ఉంటుంది. ఇక్కడ ఎమర్జెన్సీ క్లిక్ చేస్తే ఉమెన్ సేఫ్టీ, బ్రేక్ డౌన్ ప్రాబ్లం, మెడికల్ అసిస్టెంట్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఈజీగా క్లిక్ చేస్తే మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది. అలాగనే ఫీడ్బ్యాక్, డ్రైవర్ అండ్ కండక్టర్ ఏమన్నా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నుంచే ఫీడ్బ్యాక్ ఈ యాప్ ద్వారా మీరు ఇచ్చేయచ్చు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ సర్వీస్ నెంబర్, ఇవన్నీ టికెట్లో ఉంటాయి, టికెట్లో డేట్ ఆఫ్ జర్నీ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే ఇక్కడ నుంచే ఫీడ్బ్యాక్ అనేది టీఎస్ఆర్టీసీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగనే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ పైన బెల్ పక్కన ఇక్కడ ఉంటుంది లాంగ్వేజ్ అని, అక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ యాప్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంటుంది, ఆ అబౌట్ సెక్షన్లో మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. అబౌట్ సెక్షన్లో వివరాలు మొత్తం ఉంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.